ఇప్పుడు ఏమీ జరగకుండా ఉంటే, మళ్ళీ రాజ్యాంగాన్ని స్పష్టంగా మార్చకుండా ఉంటే, రాజ్యాంగంలో తొలుత నుంచి ఉన్నదే మొట్టమొదటి నుంచి ఉంది అది వచ్చేసింది. ఏమంటే మొట్టమొదటి నుంచి ఉన్నది జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య రాష్ట్రాలకు నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయం అయినప్పుడు 523 సంఖ్య ఉంది కాబట్టి ప్రస్తుతం నేను ఇందాక చెప్పినట్టుగా 35 స్థానాలు 7 రాష్ట్రాలకు పోతాయి, 34 స్థానాలు 4 రాష్ట్రాలకు కలుస్తాయి. అది అనివార్యం, మన చేతుల్లో లేదు. దానికి జనాభా లెక్కలు ఆధారం కాబట్టి ఇప్పుడు జనాభా లెక్కలు సేకరణ జరుగుతుంది. బహుశా ఇంకొక 7-8 నెలల్లో సంవత్సరంలో జనాభా లెక్కలు వివరాలు వస్తాయి అధికారిక. అది రాగానే ఈ ప్రక్రియ మొదలవుతుంది. పార్లమెంటు ఒక డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది, గతంలో చేసినట్టుగానే కొత్తగా. సంఖ్యని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాజ్యాంగంలో ఆల్రెడీ ఉంది కాబట్టి దీనిలో కొత్త ఏం లేదు. చట్టబద్ధంగా చేసే నిర్ణయం. దీనిలో ఒకళ్ళు మీరు నేను సొంతంగా కూర్చొని నిర్ణయం చేసే నిర్ణయం కాదు. జనాభాను బట్టి నిర్ణయం అవుతుంది. దాకా నేను చెప్పిన కొంచెం మార్గం అంటే 1-2 తేడాలు ఉండొచ్చు వచ్చింది జనాభా లెక్కల ప్రకారం. పునర్విభజన కమిషన్ కూర్చొని ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన ఎన్నికల కమిషన్లో జాతీయ స్థాయి ఎన్నికల కమిషన్లో అధ్యక్షుడు సిఈసి కానీ ఒక సభ్యుడు కానీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఈ ముగ్గురు ఉంటారు. 5 ఎంపీలు 5 ఎమ్మెల్యేలు ఆ పార్టీల బలాబలాన్ని బట్టి అసోసియేట్ సభ్యులు, వాళ్ళకి ఓటు ఉండదు కానీ వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు, సమాచారం ఇస్తారు. వాళ్ళతో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కమిటీ కూర్చుని విభజన చేస్తుంది. ఇక అది మన చేతుల్లో లేదు, అనివార్యం. లేదు అంటే మళ్ళీ పార్టీలన్నీ కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి పార్లమెంట్లో 3/2 మెజారిటీ తగినటువంటి మద్దతుని సేకరించి మళ్ళీ పార్టీ సమావేశం పెట్టి మరి ఏ రూపంలో ఏకాభిప్రాయం వస్తుందో ఆ ఏకాభిప్రాయానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ ప్రతిపాదించి దాన్ని ఆమోదిస్తే అది అమలు. ఈ రెండే ప్రత్యామ్నాయాలు.